నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు ఏదైతే జరిగిన గ్రామ సభలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా గ్రామ సభలో ముఖ్యంగా చర్చించుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో గ్రామ సభలు అయిపోయినాయి. ఇంకా గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇట్లా రకరకాల సంబంధించిన పథకాలపైన గ్రామ సభలు పెట్టారు. ఎవరు అర్హులు, ఎవరు కారు అర్హులు అనేది. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక గ్రామ సభలు పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పేదలు ఎవరో ఖచ్చితంగా గుర్తిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అసలు వాస్తవంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ముందుగా ఇంకా బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, నిన్న రేషన్ కార్డులు ఇండ్లు ఇంకా ఇవ్వలేదు, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే చదివినాం, లబ్ధిదారుల పేర్లు ఇంకా ఫైనల్ కాలే, ఇంకా జాబితా చదివిన వాళ్ళందరికీ వచ్చినట్లు అందరికీ వచ్చినట్లు కాదు, మేము ఎంతమందికి ఇవ్వాలనుకున్నదే ఇంకా డిసైడ్ చేయలే. మరోవైపు పేరు వచ్చిందని సమర్పడుతున్న జనవరి 26 నుంచి రేషన్ కార్డులు, అంటే జనవరి 26 అంటే రేపటి నుంచే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గతంలో ప్రకటన, తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. మరోలా అసలు గ్రామ సభలు దేనికోసం, ఈ అభ్యంతరం ఏమిటని ప్రశ్నించిన హరీష్ రావు. సో గ్రామ సభలు దేనికోసం పెట్టినరు, అసలు లబ్ధిదారులు ఎవరు, వాళ్ళని గుర్తిస్తాం తప్పకుండా అని పెట్టినారు. 6 నెలల కింద ప్రజాపాలన పేరుతోన అందరినీ బొంబాయి, పూనా, పట్టణం ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి మరీ గ్రామ పంచాయతీల కాడికి పిలిపించి వాళ్ళతో దరఖాస్తులు తీసుకున్నాం. అట్లా జనాలని పిలిపించారు. అప్పుడు మైండ్ డైవర్ట్ చేసారు. 6 గ్యారెంటీల ఊసెత్తలేదు. మళ్ళీ ఇంకా 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, ఏడాది కూడా అయిపోయింది. ఏడాది అయిపోయిన సందర్భంగా మళ్ళీ జనాలు గగ్గోలు పెట్టిండ్రు. ఏమని చెప్పి, ఏమైంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇంకా కాలే, ఏమైంది రేవంత్ అన్న చెప్పిండు మేము కేసీఆర్ లాగా చేయం, లేకపోతే గత ప్రభుత్వంలాగా చేయం, మోదీలాగా చేయం, వాళ్ళలాగా చేయం, వీళ్ళలాగా చేయం, రేవంత్ రెడ్డి పాలన అంటే, కాంగ్రెస్ పాలన అంటే కన్నతల్లిలాగా చూసుకుంటుంది, ఇవన్నీ రకరకాల స్టోరీలు చెప్పారు. కానీ చివరికి చూస్తే ఏమైంది, ఈరోజు 6 గ్యారెంటీలు ఏమైంది, అసలు నువ్వు వేస్తా అన్న రైతు భరోసా ఏమైంది, సంక్రాంతి అని చెప్పారు, సంక్రాంతి అయిపోయా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ దొరికిపోయిందంటే ఒకసారి చూసుకుంటే, ఆ లిస్టు చదవడానికి మీ అధికారులను పెట్టి గ్రామోత్సవ ప్రియతలు మనల్ని మభ్య పెట్టి ఇక్కడ ఒక షోప్ డ్రామా నడుస్తుంది. 6 నెలల నుంచి అప్లై చేస్తే వీళ్ళు పేరు రావడానికి 6 నెలలు పట్టింది. ఇది సర్వే చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దాన్ని ఫైనల్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సర్పంచ్ ఎలక్షన్లు లేని గ్రామసభ, సర్పంచ్ లేని గ్రామసభ పెట్టే ఈ ప్రభుత్వము మనకు ఇందులో మిగిలిస్తారా, మనకు ప్రభుత్వ పథకాలు అందజేసినట్టు చేస్తారా? అస్సలు ఏది, ఇది కేవలం అప్లికేషన్ చేస్తే దాన్ని చెప్పడానికి పేర్లు ఫైనల్ చేయడానికి. అంటే రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఈ 1800 మంది మాకు ఓటేయండి, ఓటేస్తాం మీకు ఇందులో మేము ఇస్తాం. నెక్స్ట్ ఒక లిస్ట్ పెడతారు, ఆ లిస్ట్ మీరు ఓటేయాలి, మీకు రేషన్ కార్డు ఇస్తాం, లేకుంటే ఇయ్యం. అది దబాయించే ప్రక్రియ కాబట్టి ఇది సభ కాదు, ఇది సమావేశం కాదు, దీనికి గ్రామ ప్రజలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. గ్రామ సభ అంటే అధికారులకు ఇది నిర్బంధ సభ కాదు, ఇది గ్రామ సభ అంటే గ్రామానికి ప్రజలకు. సో గ్రామ సభలు మొత్తం పోలీసుల నిర్బంధం మధ్య ఈ పోలీస్ వ్యవస్థని వాడుకొని గ్రామ సభలు సవ్యంగా జరగాలి, ఎక్కడ కూడా అధికారులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అధికారులను ఇబ్బంది పెడతారు, మేము 6 గ్యారెంటీలు చెప్పినాం, రకరకాల హామీలు ఇచ్చినాం, ఇవ్వలేదు, తప్పకుండా వీళ్ళు తిరగబడతారని చెప్పి ముందే గమనించిన ప్రభుత్వం పహారా పెట్టుకున్నది. వాళ్ళ పోలీస్ వ్యవస్థను అంతా వాడుకొని ప్రజలందరినీ నిర్బంధించి గ్రామసభలు నడిపిస్తున్నారు అని చెప్పి యువకుడు చెప్తా ఉన్నాడు. సో ఈయన చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో. వాస్తవంగా చెప్పాలంటే రానున్న ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పిండు, ఈ యొక్క కేటీఆర్ కూడా చెప్పిండు, ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు రైతు బంధు ఉండదు, ఏ బంధు ఉండదు, అన్నీ బంద్ అయిపోతాయి. సో ఇదే రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, ఇప్పుడు 3 సార్లు ఇస్తాం, 3 విడతలు ఇస్తాం, ఇదే రైతు బంధును 3 విడతలు ఇస్తామని చెప్పి చెప్పిండు. ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తా ఉన్నారు చూడండి. మరి దీనిపైన మాట్లాడండి. ఇదే గ్రామ సభ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసింది.
ఇవాళ భారతదేశాన్ని భారత జాతిని ఏకం చేయడానికి 4000. గ్యాస్ వస్తున్నది 500 గ్యాస్ అంటుంది. ఎవరికి పడుతున్నది 500? ఎవరికి పడుతున్నది? ఎక్కడ చూసినా నిరసనలు, ఎక్కడ చూసినా తిరుగుబాటు, ఎక్కడ చూసినా ఇది. సో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామ సభలు ఇవంతా ఉత్తవే. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు ఇవన్నీ ఉత్తవే. అధికారులకు కూడా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న పేర్లు ఎందుకోసం ఇచ్చినట్టే మీకు తెలియజేస్తున్నాం, వీళ్ళకి లేదని చెప్పి. ఇదే ఫైనల్ కాదు, మరి దేన్ని ఫైనల్ చేయడానికి వచ్చారు? సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీనికి బాధ్యత వహిస్తూ, రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ, సీఎంగా ఉన్న రేవంత్ అన్నని గెలిపించుకుంటే ఇంత గోసదీస్తున్నామని చెప్పి ప్రజలు లబోదిబ్బమంటున్నారు. కాబట్టి దీనికి అంతటికి బాధ్యత వహించి తప్పకుండా ప్రజలకు సమాధానం ఇవ్వాలి, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. తప్పకుండా అసలు ఏం చెప్పినాం, ఏం చేస్తూ ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఇంకా ముఖ్యమంత్రి కాడ నుంచి చూసుకుంటే ముఖ్యమైన కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ఇక బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఏం చేసింది అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు చేసినట్టు మీరు చేస్తూ ఉన్నారా? సో దానికి కూడా సమాధానం ఇవ్వాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.